3 ముళ్ళు పడి కనీసం 6 నెలలు కూడా కాలేదు. అప్పుడే నిండు జీవితానికి ఓ నవవధువు స్వస్తి పలికేసింది. ఈ విషాదకర ఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో జరిగింది. వివాహం జరిగిన 5 నెలలకే ఒక నవవధువు ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. ఆమె మృతి విషయం తెలిసి వధువు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అయితే వధువు మృతిపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. అసలు విషయం ఏంటంటే, సీనుకు రేణుకతో 5 నెలల క్రితం వివాహం జరిగింది. వివాహమైన కొన్ని రోజుల వరకు అంతా బాగానే ఉంది. కొన్ని రోజులకు రేణుకకు వేరే వ్యక్తితో సంబంధం ఉందన్న అనుమానం మొదలైంది. ఈ క్రమంలోనే కొత్తగా పెళ్లైన ఆ జంట మధ్య చిచ్చు మొదలైంది. ఈ విషయమై ఇద్దరి మధ్య పలుమార్లు గొడవలు కూడా జరిగాయి. అంతేకాకుండా రేణుకను సీను శారీరకంగా మానసికంగా వేధింపులకు గురిచేశాడు. ఎన్నో ఆశలతో పెళ్లి జీవితంలోకి అడుగుపెట్టిన తనకు భర్త నుంచి మొదట్లోనే ఊహించని వేధింపులు ఎదురయ్యేసరికి రేణుక కుంగిపోయింది. కట్ చేస్తే ఇంట్లో ఫ్యాన్కు విగత జీవిగా రేణుక వేలాడుతూ కనిపించింది. రేణుకను చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ ప్రదేశాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. పథకం ప్రకారమే రేణుకను సీను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడంటూ వధువు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలు కూడా పరిగణలోకి తీసుకున్న పోలీసులు రేణుకది అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. రేణుక భర్త శ్రీనును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం రేణుక మృతదేహాన్ని పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉంటే శ్రీనుపై హత్య కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని రేణుక కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేపట్టారు. ఇక ఇదిలా ఉంటే ఆ దంపతులకు పెళ్లై 8 సంవత్సరాలవుతోంది. వరుసకు మేనమామ అయ్యే వ్యక్తినే ఆమె పెళ్లి చేసుకుంది. వారి ప్రేమకు 3 ఏళ్ల కూతురు కూడా ఉంది. సంసారం అన్నాక చిన్న చిన్న గొడవలు జరగడం సహజం. అలాగే వీరి కాపురంలో కూడా అప్పుడప్పుడు గొడవలు జరిగాయి. దాంతో ఇద్దరి మధ్య మనస్పర్ధలు తలెత్తాయి. కొన్ని రోజుల నుంచి వారి మధ్య మాటలు అంతంత మాత్రంగానే నడుస్తున్నాయి. ఈ క్రమంలోనే పెద్దలు ఇద్దరినీ పిలిచి సర్ది చెప్పారు. అయినప్పటికీ భర్త తీరు మారకపోవడంతో ఆ వివాహిత ఓ నిర్ణయం తీసుకుంది. సంచలనం సృష్టించిన ఈ సంఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శ్రావణి దుర్గాప్రసాద్లు భార్యాభర్తలు. వీరికి 8 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. దుర్గాప్రసాద్ వరుసకు శ్రావణికు మేనమామవుతాడు. వీరికి 3 సంవత్సరాల వయసున్న కూతురు కూడా ఉంది. ఇక వీరు అనంతపురంలోని 5వ రోడ్లో నివాసం ఉంటున్నారు. గత కొన్ని రోజులుగా వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ గొడవల గురించి శ్రావణి తన తల్లితో పలుమార్లు చెబుతూ వచ్చింది. అయితే సంసారం అన్నాక చిన్న చిన్న గొడవలు సహజమే అని తల్లి అక్కమ్మ సర్ది చెబుతూ వచ్చింది. ఈ క్రమంలోనే గురువారం మరోసారి ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఎన్నిసార్లు చెప్పినా దుర్గాప్రసాద్ తీరు మారడం లేదని భావించిన శ్రావణి దారుణ నిర్ణయం తీసుకుంది. ఇక గొడవ జరిగిన అనంతరం గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుంది. ఎంతసేపు కావచ్చినా తలుపులు తీయకపోవడంతో అనుమానించిన స్థానికులు తలుపులు బద్దలు కొట్టారు. అక్కడ కనిపించిన దృశ్యంతో ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. శ్రావణి ఫ్యాన్కు ఊరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయాన్ని తల్లి అక్కమ్మకు, శ్రావణి సోదరుడు రాధాకృష్ణకు తెలియపరిచారు. దాంతో అక్కడికి చేరుకున్న వారు శ్రావణి మృతదేహాన్ని చూసి కన్నీరు మున్నీరయ్యారు. 3 సంవత్సరాల కుమార్తె తల్లి మృతదేహంపై పడి ఏడుస్తుంటే చూపరులు కన్నీరు పెట్టుకున్నారు. అక్కమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న 3వ పట్టణ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.